మాట్లాడారు, చర్చించారు. ఓటాన్ బడ్జెట్లో కూడా మనం చూసాము ఎట్లా ఉందో, ఏ విధంగా చేశారో, ఏపీకి సంబంధించి ఎంతవరకు ప్రయారిటీ ఇచ్చారనేది. మరి ఇప్పుడు అంతకు మించి ఉంది. రైల్వే జోన్ విషయంలో కావచ్చు, స్టీల్ ప్లాంట్ గురించి కావచ్చు, పోలవరానికి సంబంధించి, రాజధానికి సంబంధించి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి. ఇవన్నిటి వెనుకబడిన జిల్లాల గురించి కావచ్చు, క్లారిటీ వస్తుందా అనేది వెయిట్ చేస్తున్నారు. మరి మీ పార్టీ తరపు నుంచి మీరే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ బడ్జెట్లో ఏపీకి సంబంధించి? 11 సంవత్సరాలుగా అంటే 10 సంవత్సరాలుగా ఏముందో 11వ సంవత్సరం కూడా అదే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకంటే కొత్తదనం ఏముండదు. ఎందుకు ఉండదు అంటున్నా అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధాన అంశాలు ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం పూర్తి చేయాలి. 2, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపాలి. అమరావతి నిర్మాణాన్ని అంటే రాజధాని నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మించాలి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే విడిపోయినటువంటి రాష్ట్రం, విడగొట్టింది కేంద్ర ప్రభుత్వమే కాబట్టి అది ఏ ప్రభుత్వమైనా ఉన్నాయి. అమరావతికి సంబంధించి మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి మనకు అప్పు ఇప్పిస్తున్నారు. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొహం చూసి అప్పు కూడా పుట్టట్లేదేమో, కేంద్ర ప్రభుత్వం అప్పు ఇప్పించే స్థాయికి దిగజారిపోయినందుకు నిజంగా పౌరుడిగా మనందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులుగా సిగ్గుపడాల్సిన అంశం. అంటే కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక 5,000 కోట్లు అమరావతికి, లేదా ఇదిగోండి ఒక 2,000 రాష్ట్రం కట్టుకోమని చెప్పారా? రాష్ట్రం అమరావతి వచ్చే అభివృద్ధితో కట్టాలి, సిఆర్డీఏ కట్టాలి దానికి డబ్బులు. 15,000 కోట్ల రూపాయలు అమరావతికి. నిర్మలా సీతారామన్ ఆ రోజు బయటకు వచ్చి మరి మీడియాతో చెప్పున్నారు. ఏమని? వాళ్ళు కేంద్రం కడతామని. ఇదిగోండి, ఇది డిసెంబర్ 24వ తారీఖు. అమరావతి ఆదాయంతో అప్పులు చెల్లిస్తాం. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. కేంద్ర ఇప్పుడు 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, అదే సారీ 15,000 కోట్లు కోరిన ప్రభుత్వం సిఆర్డీఏలో సమీక్ష. ఇది ప్రతిపాదన చూడండి సార్. కనీసం 15,000 కోట్ల రుణంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థులతో ఆదివారం ప్రపంచ బ్యాంక్ బృందం అధికారులతో సమావేశం కానుంది. ఆల్రెడీ సమావేశం అయ్యారు. అయిన దానికి సంబంధించి వాళ్ళు దాంతోనే తీరుస్తామని క్లియర్ గా ఇచ్చారు. అది కూడా 10 సంవత్సరాల పాటు ఈ అప్పులు తీర్చడానికి సంబంధించి. సో కేంద్ర ప్రభుత్వం రూపాయి ఉచితంగా ఇవ్వట్లా, ప్రపంచ బ్యాంకు నుంచి మనకు అప్పు ఇప్పిస్తుంది. అట్లానే హడ్కో నుంచి కూడా మనకు అప్పు వస్తుంది. మొత్తం ఇప్పుడు ఒక 50,000 కోట్ల అప్పులకు అమరావతి కోసం అప్పులు తీసుకుని వచ్చేటటువంటి ప్రతిపాదన పెట్టారు. దానికి ఆల్రెడీ ప్రపంచ బ్యాంకు, హడ్కో వీళ్ళందరూ బ్యాంకుల కన్సార్టియం వీటన్నిటి నుంచి పెట్టారు. వాళ్ళు వచ్చి ఇస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇప్పటి వరకు, అంటే అంతకుముందు ప్రభుత్వంలో 1000 కోట్లు ఎంతో ఇచ్చింది, ఒక 500 కోట్లు ఒకసారి, ఇంకొక 500 కోట్లు అంటే దాన్ని మళ్ళించారు. సో మనకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతికి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావు, పాయింట్ నెంబర్ 1. 2, పోలవరానికి 12,000 కోట్లు ఇచ్చామని చెప్పి నేను రాష్ట్రపతి మర్ము గారు నిన్న ప్రసంగంలో చెప్పారు. ఇది 3వ ప్రసంగంలో చెప్పటం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 3.5 సంవత్సరాలు దాటిన తర్వాత పోలవరం మొదటి కంప్లీట్ కావడానికి 12,000 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపారు. ఆయన ఉన్న సంవత్సరంన్నర రాలా. ఇప్పుడు వీళ్ళు వచ్చి 8 నెలలకి ఇప్పటికి 12,000 కోట్లకు రాలా. సరే, తొందరగా రావాలని కోరుకుంటున్నాం. అది 2, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపట్లేదు. అది 100% ప్రైవేటీకరణ అవుతుంది అనేది వాస్తవం. దాంట్లో అగ్నిమాపక దళానికి సంబంధించి ఆల్రెడీ ప్రైవేటీకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎంప్లాయీస్ కి సంబంధించి, విఆర్ఎస్ కి సంబంధించి సాక్షాత్తు మంత్రి చెప్పాడు మేము సెయిల్లో విలీనం చేయట్లేదని. 35,000 కోట్లు అప్పు ఉంది స్టీల్ ప్లాంట్ కి సంబంధించి. 11,000 కోట్లు ఇప్పుడు ఇచ్చారంట. అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా ఒకసారి 2,000 కోట్లు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు 6,000 కోట్లు వచ్చింది. సో ప్రైవేటీకరణకి వాళ్ళు ఇచ్చే ప్యాకేజీకి సంబంధం లేదంటే రేపు ఎవరైతే ప్రైవేటీకరణ అయినప్పుడు ఎవరైతే కొనుక్కుంటారో స్టీల్ ప్లాంట్ ని, వాళ్ళకు ఉపయోగం కదా దాని మీద అప్పులన్నీ పోతే. సో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది. సో మిగిలిన వెనకబడిన జిల్లాలకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇప్పటి వరకు లేదు. సో ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం మేలు? కేంద్రంలో 21 మంది ఎంపీలు వాళ్ళ కూటమిలోనే ఉన్నారు. ఏమండి, వెనుకబడిన జిల్లాలకు సంబంధించి ఈసారి బడ్జెట్ లో ప్రస్తావన ఉంటుంది అనేది 10 ఏళ్ల నుంచి రోజు ఉంటుంది కదా. విభజన చట్టం ఇప్పుడు 2014 నుంచి ఇప్పుడు 2025, 10 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం ఉంటానే ఉంటది. బడ్జెట్ లో ఉంటానే ఉంటది. అంటే చెబుతారు వెనకబడిన జిల్లాలకు ఇస్తాం, పోలవరం నిర్మిస్తామని చెప్పకుండా ఏ బడ్జెట్ అన్నా ఉందో చెప్పమండి. కేంద్ర ప్రభుత్వం పెట్టే ప్రతి బడ్జెట్ లో పోలవరాన్ని మేమే నిర్మిస్తాం. 11 ఏళ్ళండి నిర్మించాలి కూడా. అది రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలి. అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కదా, అంటే డబ్బుల విషయంలో కాదు, డబ్బులు వాళ్ళవైనా మేము చేపిస్తామని చెప్పి తీసుకున్నారు కాబట్టి మీ ప్రభుత్వంలో కూడా మీరు యాంటీగా చెప్పింది ఏమీ లేదు, మేము చేపిస్తా అన్నారు. ఇంకా 2,000 కోట్ల రూపాయలు పోలవరం బకాయిలు ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర రియంబర్స్ తెచ్చుకోవాలి. ఆ కేంద్ర ప్రభుత్వం దగ్గర వెళ్ళినప్పుడు జగన్ గారు వెళ్ళినప్పుడల్లా 2,000 కోట్లు 3,000 కోట్లు పెండింగ్ ఉంటే వెళ్ళినప్పుడల్లా ఒక 500 కోట్లు 600 కోట్లు రిలీజ్ చేసేవాళ్ళు వెళ్ళి అడిగితే. అదే పరిస్థితి ఇప్పుడు కూడా. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టులకు సంబంధించి
నిధులు విడుదల చేయాలంటే అక్కడ పనులు జరగాలి, ఇవన్నీ ముందుకు వెళ్ళాలి కదా. పనులు పనులు జరిగినప్పుడే జరిగిన కదా ఆ దానికి ఇంకా డబ్బులు డబ్బులు రాలేదంట దానికి అండి. వినియోగించినప్పుడే కదా మనకి వేరే దానికి వెళ్ళేది. ఓకే, కాదు. ఒక టర్న్ అయిన తర్వాత జరిగిన మళ్ళీ మీ దానికి దగ్గరికి ఇంకా వస్తాను డబ్బులు వెంకటరెడ్డి గారు, ఆ, ఎందుకంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలకు మీరు సంబంధించి 2,000 కాబట్టి. కోట్లు ఖర్చు పెట్టారు మేడం. ఇమీడియట్ గా 2,000 కోట్లు వస్తే మళ్ళీ ఆ కాంట్రాక్టర్ మళ్ళీ ఖర్చు పెడతాడు. డబ్బులు లేని ఏం ఖర్చు పెడతారు? ఉమ్, సో అందుకని ఒకేసారి 12,000 కోట్ల రూపాయలకి ఆమోదం తెలిపారు. అది ఇంకా రాలా 12,000 కోట్ల రూపాయలకు సంబంధించి. ఉమ్, మరి ఇప్పుడు ఈ బడ్జెట్ లో పెట్టి 12,000 కోట్లు రిలీజ్ చేస్తారో చెప్పాలి. మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రాగానే కొన్ని మీడియా సంస్థలు మామూలుగా కాదు అసలు ఆంధ్రప్రదేశ్ కి వరాల జల్లు, అమరావతికి 15,000 కోట్లు ఉచితంగా ఇచ్చేస్తున్నారు, అమరావతి అరుపులు పోలవరం పరుగులు అన్నారు. ఉమ్, అమరావతి ఏడ అరవల, ఇంకా పోలవరం ఏడ పరిగెత్తల. ఉమ్. బడ్జెట్ పెట్టి కూడా